చూసారు కదా రోడ్లు ఎంత అద్భుతంగా ఉన్నాయో పోతన నగర్లో. సో అక్కడి నుంచి మొదలు పెడితే ఇక్కడ దాకా చాలా స్లోగా ఎలాంటి యాక్సిడెంట్స్ అవ్వకుండా స్లోగా వెహికల్స్ వెళ్ళాలని చెప్పేసి అని రోడ్లు వేయడం అసలు మర్చిపోయారు, పట్టించుకోవట్లేదు కూడా నిజంగా. గుండు సుధారాణి గారు ఇలాఖా ఇది మొత్తం. సో ఆమె ఏరియాలోనే ఇంత అధ్వానంగా ఉన్నాయన్నమాట. వెహికల్స్ వెళ్ళాలన్నా వెళ్ళాలన్నా చాలా స్లో చేసుకొని భయంగా వాళ్ళ ప్రాణాలని అరచేతిలో పెట్టుకొని మెల్లిగా వెళ్తున్నారు. అటు స్కూల్ బస్సులు అయితే ఏంటి, అంబులెన్స్లు అయితే ఏంటి, టూర్ బస్సులు అయితే ఏంటి, ఇంకా కార్లు అయితే ఏంటి, ప్రతి ఒక్కటి కూడా వాళ్ళందరూ మాట్లాడుతున్నారు కదా, రోడ్ ట్యాక్సులు కడుతున్నాం మేము, మరి మా ప్రాణాలు అసలు నిజంగా ఇంటికి వెళ్ళేదాకా అరచేతిలో పెట్టుకొని వెళ్ళాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఇవి ఎప్పుడు బాగుపడతాయో ఏంటో అని చెప్పేసి అని శాంక్షన్ అయింది, రోడ్ శాంక్షన్ అయింది, మోరీలు కూడా అన్నీ చేపిస్తున్నాము అది ఇది అనేసి అన్నారంట. మోరీలు చేయించింది లేదు, అది అలాగే వదిలేశారు. రోడ్లు కూడా ఎక్కడ గుంతలు అక్కడే ఉన్నాయి. గుండు సుధారాణి గారు కాస్త ఇట్లా ఈ గుంటలను కూడా పట్టించుకోండి. ఇది రోడ్లు ఎంత అధ్వానంగా ఉన్నాయంటే ఆ ప్రాణాలు అరచేతిలో పెట్టుకొని డ్రైవింగ్ చేస్తున్నారు ప్రతి ఒక్కరు కూడా. మెయిన్ రోడ్లే కాదు చూసేది, ఎక్కడైతే మనం ప్రతి ఒక్కరి దగ్గర ఓట్ల కోసం అని ప్రజల దగ్గరికి వెళ్ళామో గల్లీ గల్లీలో అభివృద్ధి ఉండాలి కదా, అప్పుడే కదా మనం అభివృద్ధి 100% చేశాము అని చెప్పి. 100% కాకపోయినా అట్లీస్ట్ 50% చేశామని ఏ ప్రభుత్వమైనా చెప్పుకోవచ్చు. కానీ ఇక్కడ చూస్తుంటే నాకు కొంతమంది దగ్గర ఏవైతే హామీలు ఇచ్చారో అక్కడ హామీలు నెరవేర్చడం, మిగతా వాళ్ళని వదిలేయడం, ఇది కాదు కదా అభివృద్ధి. కొంతమందికే అమౌంట్స్ వేయడం, కొంతమందికి అమౌంట్స్ వేయకపోవడం. మొంతా తుఫాన్ అందరినీ ముంచింది. అందరినీ అంటే ఎవరెవరైతే ఏరియాలో లోతట్టు ప్రాంతాల్లో ఉన్నారో, ఆ డ్రైనేజ్ దగ్గర ఉన్నారో వాళ్ళందరికీ సమస్య ఉంది. కానీ కొంతమందికి అమౌంట్స్ వచ్చాయి, కొంతమందికి రాలేదు అని చెప్పేసి అని అక్కడ పోతన నగర్లో చెప్పారు. సరే ఇక్కడ రోడ్లు తీద్దామని చెప్పి చూస్తే రోడ్లు అయితే ఇంకా అధ్వానంగా ఉన్నాయి. అధ్వానం కాదు, ఇంకా అసలు భాషలో చెప్పాలంటే వద్దులే, జర్నలిస్ట్ అవన్నీ మాట్లాడకూడదు. ఎంతసేపు మేము ఈ సమస్య ఉందని ప్రభుత్వానికి తెలియజెప్పడం, ఆ సమస్య సాల్వ్ అయితే మళ్ళీ ఆ సమస్యకి స్పందించి మళ్ళీ రోడ్లు వేశారు, డ్రైనేజీలు బాగు చేశారని చెప్పేసి అని మళ్ళీ మీకు పాజిటివ్గానే చెప్తాను తప్ప ఏదో బురద జల్లడం కోసం అని కాదు. సో ఏ ప్రభుత్వమైనా చివరికి జరగాల్సింది ప్రజలకు ఏదైతే మీరు హామీలు ఇచ్చారో ఆ హామీలను నెరవేర్చండి. వాళ్ళకు ఉన్నటువంటి సమస్యలు ఏవైతే ఉన్నాయో అవి తీర్చండి. ఈ పోతన నగర్లో ఉన్నటువంటి ఈ అధ్వానమైనటువంటి రోడ్డు అతి త్వరగా రోడ్లు సక్రమమైనటువంటి రోడ్డు వేసి ప్రజల ప్రాణాలకి రక్షణగా ఉండాలని చెప్పేసి ప్రభుత్వాన్ని కోరుకుంటున్నాను.